జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ శక్తి నీకు తెలియదు. నీ శక్తి చాలా అపారమైనది. అది నువ్వు తలుచుకుంటే నీ జీవితంతో పాటు ఇతరుల జీవితాలను కూడా నువ్వు బాగుపరచగలవు అనేది అమ్మవారి సందేశం అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈరోజు అమ్మవారి సందేశము ఒక కథ రూపంలో విందామండి. అందమైన అడవిలో ఆకుపచ్చ ఆకుల మధ్య మిస్టు అనే చీమ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. మిస్టు చిన్నతనం నుండే అసాధారణమైన తెలివి మరియు ఉత్సాహంతో ప్రతి పనిలో కూడా ముందుండేది. ఎక్కువగా కష్టపడి పనిచేసే స్వభావం అడవిలో అందరికీ స్ఫూర్తిగా నిలిచేది. కానీ ఆమె పెరిగే కొద్దీ ఆమె హృదయంలో ఒక చిన్న అసూయ బీజము అనేది మొలకెట్టింది. నెమలి తన రంగురంగుల తోకతో నాట్యం చేస్తూ ఉంటే మిస్టు ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో, దాని అందం అనేది చూడు, అందరూ దానివైపే చూస్తూ ఉన్నారు, నా వైపు ఎవరు ఎందుకు చూడరు అని అనుకునేది. సీతాకోకచిలుక రెక్కలు ఇచ్చుకొని గాలిలో రంగుల హరివిల్లాగా ఎగురుతూ ఉంటే నాకు అలాంటి రెక్కలు ఉంటే ఎంత బాగుండేది అనుకునేది. నేనేమో నేలపై పాకాలి అని ఆలోచించేది. ఉడత వేగంగా చెట్టు మధ్య గెంతుతూ ఉంటే, అబ్బా, దాని చురుకుదనము, నేనెందుకు అలా ఉండలేను అని అసూయపడేది. ఈ అసూయ మిస్టు హృదయాన్ని కమ్మేస్తూ నెమ్మదిగా ఆమె దృష్టి పని నుండి తప్పుకుంది. ఒకప్పుడు ఆహారం సేకరణలో మొదటి స్థానంలో ఉండే మిస్టు ఇప్పుడు వెనకబడిపోయేది. ఆమె స్నేహితులు ఆందోళనగా అడిగారు, మిస్టు, నువ్వు ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు? కానీ మిస్టు కేవలం చిన్నగా నవ్వి ఏమీ లేదు అని సమాధానమిచ్చేది. రోజు అడవి భీకరమైన తుఫాన్ తాకింది. ఆకాశం మేఘాలతో కప్పబడి ఉంది. భారీ వర్షము అనేది కుమ్మరించింది. చెట్లు విరిగిపోయాయి, వాగులు పొంగి పొర్లాయి, జంతువుల ఇల్లు అనేవి కూలిపోయాయి. సీతాకోకచిలుక రెక్కలు తెలిసి ఎగరలేక నేలపై నిస్సహాయంగా పడి ఉంది. ఉడత నివసించే చెట్టు ధ్వంసమై అది చలితో వణుకుతూ కూర్చొని ఉంది. నెమలి రంగురంగుల తోక తడిసి దాని అందాన్ని కోల్పోయి ఉంది. దిగులుగా నిలబడింది. అడవిలో అల్లకల్లోలము అనేది నెలకొంది. కానీ చీమల సమూహం మాత్రం సురక్షితంగా ఉంది. వాళ్ళు భూమిలో లోతైన సొరంగాలు తవ్వి బలమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన మిస్టు హృదయము అనేది కరిగిపోయింది. నేను అసూయపడిన వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, నేను ఏమైనా చేయగలనా అని ఆలోచించింది. ఆ క్షణంలో ఆమెలో ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన అనేది వచ్చింది. మిస్టు తన సమూహంలోని చీమలను సమీకరించి ఉత్సాహంగా అన్నది, మనం ఒకరికొకరు సహాయం చేస్తే అడవిలోని ప్రతి జీవిని కూడా మనము కాపాడవచ్చు. మన చిన్న శరీరాలు పెద్ద హృదయాలను కలిగి ఉన్నాయి. రండి, కలిసి మనం ప్రయత్నిస్తే అందరినీ కాపాడవచ్చు అని కూడా చెప్పింది. వందలాది చీమలు ఒక వరుసలో ఉత్సాహంగా బయలుదేరాయి. కొన్ని చీమలు సీతాకోకచిలుకను జాగ్రత్తగా వీపుపై ఎక్కించుకొని సురక్షిత స్థలానికి తీసుకువెళ్ళాయి. కొన్ని ఉడత కోసం ఆకులతో సౌకర్యవంతమైన పడకను తయారు చేసి పెట్టాయి. కొన్ని నెమలి తోక నుండి నీటిని తొలగించి దాని అందాన్ని తిరిగి పునరుద్ధరించాయి. అడవి జంతువులు ఈ చిన్న చీమలు గొప్ప హృదయం కలిగి ఉండగలవని చూసి ఆశ్చర్యపోయాయి. వర్షం ఆగి సూర్యుడు ఆకాశంలో మెరిసినప్పుడు సీతాకోకచిలుక, నెమలి, ఉడత అందరూ మిస్టు వద్దకు వచ్చి కృతజ్ఞతలు అనేది తెలిపారు. నెమలి గర్వంగా చెప్పింది, మిస్టు, నీ హృదయం యొక్క అందం నా తోక కంటే 1,00,000 రెట్లు గొప్పది అని. ఉదుట ఆనందంగా అన్నది, ఈరోజు నాకు అర్థమైంది, నిజమైన బలము ఆడంబరంలో కాదు, సేవలో ఉంటుంది అని. సీతాకోకచిలుక మెరిసే నవ్వుతో చెప్పింది, నీవు ఎగరవు మెరవవు, కానీ నీవు మమ్మల్ని కాపాడావు మిస్టు అని చెప్పింది. నువ్వు అందరికంటే గొప్ప హీరోవి. ఆ రోజు మిస్టు మొదటిసారి తనపై నిజమైన గర్వాన్ని అనుభవించింది. ఆమె తన శరీరము చిన్నదైనా సరే తన హృదయము అడవంటి తన్ని ఆకర్షించి శక్తి కలిగి ఉందని తెలుసుకుంది.
అసూయని విడిచిపెట్టి ఆమె ఒక గొప్ప సత్యాన్ని గ్రహించింది. ప్రతి జీవికి తన స్వంత శక్తి ఉంటుంది మరియు ఆ శక్తిని సరిగ్గా గనక మనం ఉపయోగిస్తే ఇతరుల జీవితాలను మార్చగలమని ఆమె తెలుసుకుంది. అసూయ మనల్ని బలహీనపరుస్తుంది, కానీ మన లోపలి గుణాలను గుర్తించి వాటిని ఇతరుల సేవ కోసము మనము ఉపయోగిస్తే మనం అసాధారణంగా మారతాము. బలహీనంగా కాదు, పెద్ద హృదయము కలిగి ఉండటమే నిజమైన హీరో. మిస్టు కథకు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తుంది. నీ లోపల శక్తిని గుర్తించు, ప్రపంచాన్ని మార్చు అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.